నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. ఎమ్మెల్సీ కవిత ఈడీ సిబిఐ కేసులో అరెస్టు కావడం, జైలుకు వెళ్లడం ఇది నాణానికి ఒకవైపు మాత్రమే జరిగింది. కానీ కవిత జైలు నుంచి బెయిల్పై వచ్చినప్పుడు ఏం మాట్లాడిందో ప్రజలందరికీ తెలుసు. ఆవేశంగా మాట్లాడిందా, ఆలోచించే మాట్లాడిందా, లేదంటే నోరు జారిందా అనేది కూడా ఆమెకే తెలుసు. నేను మొండిదాన్ని, అటువంటి దాన్ని, నన్ను జైలుకు పంపి జగమొండిని చేశారు, అక్రమంగా నన్ను జైల్లో పెట్టారు, వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తాను అంటూ ఆవేశంగా మాట్లాడారు. ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరికి ఆమె బీజేపీని లక్ష్యంగా చేసుకొని మాట్లాడిందని అనుకున్నారు. కానీ ఆమె నేటి వరకు మౌనంగానే ఉన్నారు. ఆమె మౌనం అర్థం కొద్ది రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండటమేనని గులాబీ శ్రేణుల సమాచారం. గులాబీ పార్టీ అధికారం కోల్పోయాక అధికార పార్టీపై పోరాటం చేయడానికి ఎలాంటి ఆయుధం లేకుండా పోయింది. గులాబీ శ్రేణులు ప్రభుత్వం పనితీరుపై అప్పుడప్పుడు ఆరోపణలు చేశారు, కానీ అవి పార్టీ ఆశించినంత సత్ఫలితాలను ఇవ్వలేదు. కానీ కవిత జాగృతి తరపున దూకుడు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన జాగృతి సంస్థ తరపున బీసీ ఉద్యమాన్ని చేపట్టింది. పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పరచాలని డిమాండ్ చేసింది. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. వాటితో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని లేవనెత్తారు. ఇంతలోనే లిక్కర్ కేసులో అరెస్టు కావడంతో బీసీ రిజర్వేషన్, పూలే విగ్రహాన్ని ఏర్పాటు వంటి అంశాలు మరుగున పడ్డాయి. ఆమె తర్వాత ఆ ఉద్యమాన్ని ఎత్తుకోవడానికి జాగృతి నాయకులు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో కొందరు బీసీ నేతలు, జాగృతి నేతలు కేటీఆర్ను కలుస్తున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఆ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ బీసీ నేతలతో పాటు జాగృతి నేతలు ఉద్యమం చేయడానికి సన్నద్ధమవుతున్నారు. నవంబర్ 10లోపు బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని కేటీఆర్ హెచ్చరించారు. కేటీఆర్ మాట్లాడిన మాటలు వింటుంటే ముమ్మాటికి కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని కేటీఆర్ భుజాన ఎత్తుకున్నట్టేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేటీఆర్ బీసీ ఉద్యమం చేపడుతున్నాడంటే కవిత కొద్ది రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.